Audio Jungle. आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। ఏదైతే రైతులు పడుతున్నటువంటి కష్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అసమర్థత వల్ల మరి రోజు ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ధైర్యంతో ఉండాలని, అధైర్యపడొద్దని, మీ ఆందోళనలు, మీ బాధలు, మీ కష్టాలు తెలుసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మరి వారికి మరొకసారి ధైర్యాన్ని ఇవ్వడానికి కొరకే ఈ దఫా 2 రోజులు జరిగినటువంటి నిరసన కార్యక్రమంతో పాటు రేపు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, ఎల్లుండి ఆదిలాబాద్ పట్టణ బంద్ మరి తలపెట్టిన విషయం గతంలోనే కూడా మీడియా ద్వారా అందరికీ తెలియజేసినాం. ఈ రకంగా ప్రతి పెద్ద వ్యాపారి నుంచి చిన్న వ్యాపారస్తుల వరకు, ఇలా చెప్పులు కుట్టేటటువంటి సోదరునితో పాటు హోల్సేల్ వ్యాపారస్తులు, అది బట్టలైనా, అది కిరాణైనా, ఆటోమొబైల్స్ అయినా, మెడికల్ అయినా, ఏదైనా కూడా దయచేసి అందరూ రైతులు చాలా పరేషాన్. ఏముంటుందంటే ఈ ఉన్న సబ్జెక్ట్ని పక్కకు, అంటే ఈ రైతులు ఓట్లేయలేదా అంటే నేనేమంటున్నానంటే ఈ సోయాబీను, పత్తి, ఈ రైతు బంధు వచ్చేటోళ్ళు, 24 గంటల కరెంటు కావాలని కోరుకుంటోళ్ళు ఈ రైతులు గారా? వీళ్ళు ఎమ్మెల్యే ఓట్లు వేయలేదా? మరి వీళ్ళు ఏమి హిందువులు గారా? 70-80% మంది ఇంట్లో హిందువులే కదా రైతులు. మరి నీకు హిందువుల ఓట్లే కావాలంటావు కదా. దేశం ఏమవుతుంది, ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది, ఏదో అగ్నిగుండంగా మారుతుంది. మరి ఇప్పుడు అగ్నిగుండంగా ఇది కనబడతలేదా? పిప్పలకుటి రైతులది కూడా సమస్యనే. కానీ పిప్పలకుటి రైతులకి ఇక్కడ మేమేమో రైతులమో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో 2 రోజులు 3 రోజుల నుంచి కంటిన్యూ చేస్తుంటే దీన్ని మర్చిపోగొట్టడానికే కోరు కదా. అంటే చూద్దామని తందాలంటే నిన్ను తన్నరా? రేపు ఊళ్ళలోకి పోతే ఎమ్మెల్యేలు ఎంపీని తంతారు, పక్కదంతారు, ప్రజలది అంటారు, బట్టలు ఇడుస్తారు, బట్టలు ఇడిచి ఊళ్ళకి వెళ్ళి పంపిస్తారు బయటకు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? పిప్పలకుటి రైతులు కారని మేము అన్నమా? అరే గింత పెద్ద నడుస్తున్నది, అరే ఎందుకు ఆగితే నిన్న పోలీసు వాళ్ళు 2-3 పోలీసు వాళ్ళకి గాయాలైనాయి, మా రైతులకు మా నాయకులకు గాయాలైనాయి. ఇదంతా గింత రప్చర్ జరుగుతుంటే దీన్ని పక్కదా పట్టేందుకు 23 మరి పోనీ ఆ రైతులకు ఎవరైనా కల్పించిండా? పిప్పలకుటి రైతులు కూడా చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది కదా, తీసుకుపోయిండు, చూద్దామనించిండు, మాకు ఒక్కరికి కూడా కలిపేయాలని చెప్పి వాళ్ళు ఈ రైతు సంఘ నాయకులు పిలిచిండు, ముఖ్యమంత్రి కల్పిస్తామని చెప్పిండ్రు. వాళ్ళకు ముఖ్యమంత్రి కలలేదు. ఈ మార్క్ఫెడ్ చైర్మన్ అట, మార్క్ఫెడ్ ఎండి అట, తుమ్మల నాగేశ్వరరావు కేంద్రకు లేఖ రాస్తే తుమ్మల నాగేశ్వరరావే లేఖ రాస్తున్నాడు కేంద్రకు. బర్ర ఇల్లు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర కల్పిస్తే అంటే ఇది చూతాబానంచే ఉంటుందేమా, లేకుంటే ఉన్న ఇటు ఆదిలాబాద్లో చేస్తున్న రైతులను నీరుగార్చతందుకు చేస్తున్న ప్రయత్నమా? మీరు ఆలోచించండి. ఇలా ఈ రేపు కార్యక్రమాలు 2 చేస్తాం. రైతుల దగ్గర పోయి మరి చెప్పండి రైతులారా, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఈ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఊళ్ళల్లోకి రానియకుండ్రి, తరిమి కొట్టండి. మీరు మా సోయాబీన్ కొంటారా కొనరా? రేపు జొన్న పంటలు వేస్తే జొన్న పంట కొంటారా కొనరా? మా రైతు బంధు సంక్రాంతి లోపల వేస్తారా వేయరా?
మా 24 గంటల కరెంట్ ఇస్తారా ఇయ్యరు ఇవ్వకపోతే మా ఊళ్ళలోకి వస్తే ఇక బిడ్డ ఇక మీ సంగతిగా మంచి మాటలతో తినేటట్టు లేరని చెప్పి అప్పుడు వాళ్ళ మీద దాడులు మొదలైతే వాళ్ళ మీద యాక్షన్లు మొదలైతే గప్పుడు పోయి బిడ్డ ఇక మాకు మీ పదవులద్దు మమ్మల్ని చంపేటట్టున్నారు ప్రజలైతే తిరిగేటట్లేం ప్రజల దగ్గర లేకుంటే మా ఈ కార్యక్రమాలన్న చెయ్యుండ్రి లేకుంటే మా పదవులకు పాటలకు రాజీనామా చేస్తే ఇంట్లో కూర్చుని నచ్చి మూల కూర్చుని తప్పైంది క్షమించుండి అని చెప్పి గట్లనే చేసుకోమని చెప్తున్నాం.